ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ఆశించుకుంటున్నాను. ఆయన దేవా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఇచ్చినటువంటి మరొక శుభదినం కొరకు మీ స్తోత్రాలు వందనాలు ఆశించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి ప్రభా, మా యొక్క దినాన్ని మీతో మరి తండ్రి గడపట ద్వారా మేము ప్రారంభిస్తూ ఉండగా దేవా, మరి తండ్రి నాయన ఇదిగో కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసినటువంటి మేలులు ఉపకారములన్నీ జ్ఞాపకం చేసుకొని ఉదయకాలంలో మిమ్మల్ని స్తుతించే సమయాన్ని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఇదిగో ప్రభా, మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. యెహోవాను స్తుతించడం మంచిది అని సెలవిచ్చిన గొప్ప దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మిమ్మల్ని స్తుతించి కనపరిచే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు నాయన. అలాగూ మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, మరి తండ్రి విశ్వాసంతో నిరీక్షణతో దేవా, మరి తండ్రి 91వ కీర్తనలో ఉండేటువంటి వాక్కులు వాగ్దానాలన్నీ కూడా ప్రభా మేము చదువుకుంటూ ఉండగా మా పక్షంగా మా కుటుంబీకుల పక్షంగా గొప్పగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఇంతవరకు నెరవేర్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు ఆయన. దేవా, ముందున్న దినాల్లో మరి విశేషంగా ఈ దినం కూడా ప్రభా మీ యొక్క వాక్కు వాగ్దానం మా పక్షంగా మీరు నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపించండి. అలాగూ మరి తండ్రి నాయన అయా, మరి ఈ దినాల్లో మీరు చేస్తున్నటువంటి మీరు ఉపకారములన్నిటి కొరకు స్తోత్రాలు. దేవా, గడిచిన దినాలు మాసాలు దేవా, మరి అలా గడిచిన సంవత్సరం అంతా కూడా మీ సన్నిధి మాకు తోడుగా దేవా మీరు ఉంచి మీరు నడిపించినటువంటి విధానం అంతటిని జ్ఞాపకం చేసుకొని దేవా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేసేటువంటి దేవా మరి తండ్రి ప్రభా స్తుతి ప్రార్థనలు దేవా మరి తండ్రి నాయన మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మశక్తితో బలంతో నింపి మీరు నాయన స్తుతి ప్రార్థన చేసే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అన్ని విషయాల్లో సహాయం చేయండి. అలాగే మరి తండ్రి నాయన మరి మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా, కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా ఈ కొద్దిపాటి సమయాన్ని మా కొరకు దీవించమని ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తి బలము దేవా మరి తండ్రి ప్రభా మీ కృప మెండుగా మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. కృపాక్షేమము నీ శాశ్వత జీవం అనే పాట పాడుకుందాం.
విజయము చేకూర్చెను. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే పరిమళింపజేసి సాక్షిగా నిలిపాయి. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. కలత చెందక నిలిపినది నీ దివ్య దర్శనమే. గమ్యము చేరే శక్తితో నన్ను నింపి నూతన కృపనిచ్చెను. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధ్యుడా అభిషేక్తుడా ఆరాధన నీకే. నా యేసయ్యా స్తుతి పాత్రుడా ఆరాధన నీకే. ఆరాధన నీకే. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము నీ శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. మహోన్నతమైన నీ ఉపకారములు తలంచుచు అనుక్షణం పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. నీ కృపలోనే పరవశించనా. కదా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. కీర్తన 91 చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎవరు బాణమునకైనను,
రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులునికైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునికైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నం మందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ అదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తమ దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహమును భుజంగమును అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతనికి గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి బ్రదర్ ఋషేంద్ర గారు మన మధ్య ఉన్నారు. అలాగే మోహన్ రంకుల్ గారు కూడా స్తుతి ప్రార్థన చేస్తారు. విషయాలు గమనిద్దాం. అందరికీ వందనాలు. నా పేరు ఋషేంద్ర. నేను సూలూరుపేటలోని కోలమిట ప్రాంతం నుంచి షారోన్ మందిరానికి గత 6 సంవత్సరాలుగా నడుస్తున్నాను. నేను వాస్తవంగా హిందూ కుటుంబం నుండి ఈ సత్యమైన దేవుని తెలుసుకోవడానికి జరిగింది. దేనిని బట్టి దేవుని తెలుసుకున్నానంటే, మా పెద్ద బాబుకి అనారోగ్య సమస్యలు, చిన్నప్పుడే ఆస్తమా, మరి ఆయాసం, ఎక్కువగా నెమ్ము ఇలాంటివి ఉండేసరికి చాలా హాస్పిటల్లో చాలా ప్రయత్నాలు చేసాము. మాకు తెలిసిన ప్రయత్నాలు చేసాము. అవి ఏవి మమ్మల్ని సంతోషపెట్టలేదు, బాధపడ్డాయి. దాన్ని బట్టి మేము చాలా బాధపడి ఏం చేయాలనే ఆలోచనలో ఉన్నప్పుడు మా స్నేహితుడు ఒక ఆయన సువన్ రాజ్ అని ఆయన నన్ను ఈ మందిరానికి పాపను తీసుకొచ్చి ప్రార్థన చేయించారు. పాపకి అన్ని సంవత్సరాలుగా మేము బాధపడుతున్నాం, కానీ పాప అనారోగ్యం నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని పోయిన తర్వాత కొంత ఉపశమనం, రిలీఫ్ దొరికింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేను కూడా అంతకుముందు చాలా మంది చెప్పారు, కానీ దేవుని గురించి నేను ఎక్కువగా, మాకు చాలామంది ఉన్నారు, మమ్మల్ని ఆదరించేవాళ్ళు అని తృణీకరించాను. ఎందుకంటే మా భక్తి శ్రద్ధల మీద ఉన్న ఆశతో చాలా వరకు నేను బాధలో ఉన్నప్పుడు ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని పోయిన తర్వాత పాప కొద్దిగా ఉపశమనం జరిగింది. తర్వాత 6 సంవత్సరాల నుంచి నడుస్తున్నా కోలమిట్ట ప్రాంతం నుండి. నేను ఇలా నడుస్తూ ఉన్నప్పుడు మందిరానికి ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడడాన్ని బట్టి నాలో ఉన్న అలవాట్లు, ఈ పాపపు చూపులు, నాలో చాలా అసహ్యంగా జీవిస్తున్నాను. నన్ను నేను చూసుకున్నప్పుడు చాలా బాధ వేసింది. ఏంది ఇంత అసహ్యంగా జీవిస్తున్నాము అనేసి దేవుళ్ళు దగ్గరగా మాటలు వినడాన్ని బట్టి నాలో కొంత మార్పు వస్తూ ఉంది. మా తల్లిదండ్రులు కూడా వారికి సంబంధించిన దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు. అయితే నేనైతే ఆరాధించుకుంటా దేవుణ్ణి తెలుసుకొని దేవుని పట్ల మందిరానికి నడుస్తా. నా అలవాట్లు అంటే ప్రార్థన, మంచి మాటలు, అంతకుముందు వేరే మాటలు, బూత్ మాటలు అవి మాట్లాడతా, వేరే చెడు అలవాట్లు, చాలా సినిమాల కోసం గొడవలు పడి, కుటుంబంలో సినిమాకి నేను పోయేది ఒక్క పూటే కదా అని దాని మీద ఎన్నో గొడవలు,
అసలు ఎందుకు ఈ సమస్యలు అని నాకు అర్థమయ్యేది కాదు. నా కుటుంబాన్ని నేను ఎలా కట్టుకోవాలా, నేను ఏం చేస్తున్నాను పొరపాటు అనేసి అర్థం కాకుంటున్నప్పుడు నడుస్తాను మందిరానికి. అప్పుడు దేవుడు నువ్వు మారాలి ఫస్టు, నిన్ను బట్టి నీ కుటుంబం కూడా చేరాలి అనే మాదిరిగా మాట్లాడుతుంటే, అవును కదా, నాలో ఇన్ని పొరపాట్లు పెట్టుకొని ఎదుటి వాళ్ళ దగ్గర వాళ్ళు నాకు అనుకూలంగా ఉండడం అనడం తప్పు కదా అనేసి నేను చాలా వరకు అలవాట్లు మార్చుకుంటూ నేను నన్ను తగ్గించుకుంటూ దేవుళ్ళు ఎదగతా వస్తున్నప్పుడు మా తల్లిదండ్రులు చూశారు. సరే నాయనా, మీరు బయట నువ్వు మామూలుగా ఉన్నప్పుడు ఇలాంటి అలవాట్లతో ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఆరోగ్యంగా బాగుపోతా వస్తున్నావు కాబట్టి నువ్వు అట్లానే వెళ్ళు, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అనేసి వాళ్ళు చెప్పడము, నేను వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు నన్ను డిస్టర్బ్ చేయకుండా ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో మా భార్య అయితే ఫస్ట్ మందిరానికి రాలా. తర్వాత నాలో మార్పుని బట్టి నా బిడ్డల పట్ల నేను అంతకుముందు చూపిస్తున్న శ్రద్ధ వేరు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత బిడ్డల మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం, వాళ్ళకి ఏదైనా కావాల్సినట్టు తీసుకుపోయి ఇవ్వడము, స్కూల్ దగ్గర తీసుకుపోయి వదలడము, అవన్నీ అంతకుముందు బరువుగా ఇదేందబ్బా తలకాయ నొప్పిగా ఉంది అనే విధంగా అనుకున్న వాడిని నా పని పక్కన పెట్టేసి బిడ్డలను తీసుకుపోయి వదలడము. అంటే అప్పుడు దాకా నాకు తెలియదు అంటే అందరికీ ఉన్నారు నాకు ఉన్నారు అనే విధంగా ఉన్నానే కానీ లోకరీత్యా దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కుటుంబాన్ని కట్టుకోవాలా, కుటుంబంలో దేవుడు నివసించాలా, నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే నా ప్రేమను ఇతరులకు ఎలా చూపిస్తావు, నేను పిలుచుకున్నాను, మీ వంశంలో ఎవరు లేరు కదా అని ఎన్నో వాక్యాల ద్వారా మాట్లాడి నన్ను బలపరిచి మా భార్య కూడా నాలో మార్పును చూసి నాతో కూడా మందిరానికి వస్తుంది. పూర్తిగా మా బిడ్డలు నేను దేవుడికి వచ్చి దేవుడి దగ్గర పూర్తిగా దేవుని ఆరాధిస్తున్నాం. ఈ క్రమంలో కరోనా వచ్చింది. కరోనా వచ్చింది, దేవుడి దగ్గరగా ఎదుగుతా ఉన్నప్పుడు ఈ టైంలో ఈ కరోనా మనల్ని దూరం చేసిందే, మందిరానికి పోలేకపోయామే. ఈ ప్రాతకాల ప్రార్థనలు ఉదయాన్నే వచ్చి దేవుని ఆరాధిస్తున్నామే. ఈ మంచి అవకాశం పోయిందని బాధపడుతున్నప్పుడు ఈ మరిగా యూట్యూబ్లో అంకులు ప్రభుదాస్ అంకులు మరిగా పంపిస్తున్నాము, దీంట్లో చూడండి లైవ్ అనేసి. అది మాకు ఈ లాక్డౌన్ ఎలా గడిచిపోయిందో తెలియకుండా ఆత్మీయంగా మేము బలపడడానికి వాక్యాలు, కీర్తన గ్రంథం, యాకోబు గారు రాసిన పత్రిక, వాటిలో అయితే మీరు మబ్బులు ఉన్నాయి కానీ వానలు రావట్లేదు, బావిలు ఉన్నాయి కానీ నీళ్లు లేవని ఆ వాక్యాలు నిజమే కదా. మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అనుకుంటున్నామే కానీ నిజమైన ఆరాధనకి చేయలేకున్నామే, చాలా తప్పు చేస్తున్నాము, ఇంకా దగ్గరికి పోవాలా అని ఆంటీ అంకులు ఆంటీ ప్రభుదాస్ అంకులు ఇచ్చిన ఈ ప్రాతకాల ప్రార్థనలో నన్ను బలంగా ఆత్మీయంగా దేవుడి దగ్గరగా దేవుని ప్రేమను ఎరగడానికి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి చాలా నాకు సహాయమైనాయి. ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మొదట వందనాలు. తర్వాత బాణాంటికి ప్రభుదాస్ అంకులకి ఎల్లవేళ మేము కృతజ్ఞతలు చెల్లిస్తుంటాం. ఆంటీ మేము ఎన్నోసార్లు అనారోగ్య సమస్యలు ఏ టైంలో ఫోన్ చేసి ఆంటీ పాపకి మరి బాగాలేదంటే ప్రార్థన చేయండి అంటే చేసేవారు. అంకులు కూడా 2 సార్లు 3 సార్లు వచ్చి ప్రార్థన చేయించుకున్నాం. భయపడద్దు, మీరు ఆడిపోద్దు. మా తల్లిదండ్రులు ఈ మాదిరిగా వాళ్ళు ఏం అబ్జెక్షన్ చేయట్లేదు అంకుల్, కానీ వాళ్ళు చేసే ఇవి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయంటే రాకూడదు నాన్న, మీ ప్రేమను బట్టి తెలుసుకోవాలా, మీరు ఓర్చుకోవాలా, మీ ప్రేమను బట్టి ఇతరులకు మీ దేవుని ప్రేమ చూపించాలని మమ్మల్ని చెప్పి బలపరిచి మమ్మల్ని వాక్యం ద్వారా ఎన్నో విధాలుగా మమ్మల్ని బలపరిచి మాలో ఉన్న చెడునంతా వాక్యం ద్వారా తీసివేశారు. కాబట్టి ఆంటీకి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవునికి ఇంత మంచి గొప్ప దేవుని, సత్య దేవుని నేను ఎన్నోసార్లు తృణీకరించాను, బాధ పెట్టాను. తెలియని అజ్ఞానంతో దేవుణ్ణి ఎన్నోసార్లు అవమానించాను. నా దేవుణ్ణి ఇప్పుడు తలుచుకుంటే దేవుడు నన్ను ఎంతగా ఎతికి ఎన్నిసార్లు వచ్చాడంటే కరపత్రాల ద్వారా వచ్చాడు, చాలామంది చెప్పడానికి ద్వారా వచ్చాడు. నేను ఎందుకు తృణీకరించే ఉన్నా, నాకు ఇంతమంది దేవుళ్ళు ఉండగా ఈయన వచ్చి నాకేం చేస్తాడు అనే ఒక అజ్ఞానంలో ఉన్నాను. కానీ తగ్గించుకోవడంలో ఉన్న గొప్పతనం ఇంక దేంట్లో లేదు అని దేవుడు ఆయన మాటల ద్వారా, నా పాపం ద్వారా ఆయన బలియాగం అయ్యాడని, నేను ఆయన అంతగా నలగొట్టానని, ఆయన ఎన్నోసార్లు బలితో పొడిచానని నేను తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను. కాబట్టి
ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఈ షారోన్ సంఘాన్ని, ఈ షారోన్ సంఘంలో జరుగుతున్న ఈ ప్రాతకాల ప్రార్థనలు నాకు ఎన్నో విధాలుగా సహాయపడి నన్ను బలపరిచి నా కుటుంబాన్ని కట్టుకోవడానికి సహాయం చేసిన ఈ గొప్ప దేవుడికి నా స్తుతులు స్తోత్రాలు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆంటీ అంకుల్కి కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభు యేసయ్య మీకే వందనాలు తండ్రి. కష్టకాలంలో కూడా కరుణ కాలంలో కూడా మీ వాక్యం ద్వారా తండ్రి సంఘాన్ని, దేవుని బిడ్డలను అందరినీ పోషిస్తూ నాయన ప్రాతకాల ప్రార్థనలో మాకు చేసిన మేళ్ళని బట్టి స్తోత్రాలు. నిజంగా ప్రభు మా భార్య కూడా తండ్రి కరోనా వ్యాధితో ఉన్నప్పుడు మా సంఘము పెద్దలు అన్న సిస్టర్ మొరపెట్టినప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చి క్షేమంగా ఇంటికి చేర్చిన విధానం అంతటిని బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తూ దేవుని యొక్క సాక్ష్యం మా పట్ల చేసినటువంటి ఈ యొక్క కృపలను, ఆయన ఇచ్చినటువంటి దీవెనలను చెప్పుకునేదానికి అవకాశం ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెల్లిస్తూ పెద్దలకు కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరలను వెలిగింపను. పరమదేవుండే హల్లెలూయా, నరులలో నరుడై హల్లెలూయా, కరము చాచి కనికరించి మరు జన్మములో మనుజుల మలచి. వాక్యమే శరీరధారి అయి వసించెను, జీవమై శరీరులను వెలిగింపను. దేవుడు చేసినటువంటి కార్యములను ఒక చిన్న వాక్య సముదాయంతో మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. ఈ యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. వాక్యం అంటే దేవుడే. అనేకమైనటువంటి బైబిల్లో నుంచి మనకు రెఫరెన్స్ ఉన్నాయి ఆత్మీయ దేవుడని. కొన్ని వచనాలు చదివేస్తాను. కీర్తన గ్రంథంలో 149:9 వారి చేతిలో 2 అంచుల ఖడ్గం ఉన్నది, ఆయన భక్తులకు అందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. యెషయా గ్రంథంలో 49:2 నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. ఇర్మియా గ్రంథంలో 23:29 నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. ఎఫ్సీల రాసిన పత్రిక 6:17 దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. 1 తెస్సలోనిక 2:13 దేవుని వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. ప్రకటన గ్రంథం 1:16 ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వేడుచుండెను. అదే ప్రకటన గ్రంథం 2:12 వాడి అయిన 2 అంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుని వాక్యం ముఖ్యంగా అటువంటి బంగారు వాక్యం, బంగారు కంటే విలువైనది. ఆ వాక్యాన్ని మనకు మన హృదయాలు చల్లారకుండా ఇంతవరకు పెద్దలు అన్నగారైనటువంటి ప్రభుదాస్ అన్నగారు, తర్వాత సిస్టర్ గారు మనకు ఎంతో కష్టపడి ప్రాతకాల ప్రార్థనలు వారి యొక్క వాక్యం ద్వారా సంఘం పెద్దలు, సంఘంలో వారు, ఇతరులు అనేక మంది కరోనా టైంలో కూడా చర్చికి రాలేని సమయంలో ఆ వాక్యంతో ఎంతో ఆదరింపబడి మన హృదయాలు చల్లబడకుండా వెచ్చగా వాటిని హృదయాన్ని వెలిగింపు చేస్తూ ఉన్నందుకు దేవునికి స్తోత్రములు. కాబట్టి సంఘము అంటే సంఘంలో ఉన్న పెద్దలు అతి కష్ట సమయాల్లో కూడా కరోనా సమయాల్లో మన కొరకు కాపరులు వాక్యాన్ని 340 రోజులు ఈ నేటికి ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుని వాక్యాన్ని మనకు ప్రాతకాలంలో
యూట్యూబ్ ద్వారా మనకు అందించారు. మనం అందరము దైవజనులైన రవిదాసన్న గారికి, సహోదరి అయిన దైవజనురాలు బాణమ్మ గారికి, గౌతమ్కు, రాజకుమార్కు, ఇంకా ఎంతోమంది అనేక మంది తోడ్పడ్డారు ఈ యూట్యూబ్లో మనకు వాక్యం వచ్చేదానికి. వారందరికీ దేవుని యొక్క నామంలో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. తర్వాత ఈ వాక్యాన్ని మన సంఘస్థులే కాకుండా ఇతరులు కూడా విని మేలు పొందినట్లు మనకు తెలియచేస్తున్నారు. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు కూడా జరుగుతున్నాయి. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దైవజనులకు ఈ ఆలోచన కలిగించి సంఘాన్ని మేలుకొల్పింపబడినది. ఉదయకాల వాక్య ధ్యానంలో అనేకమైన పరలోక విషయాలు, నిగూఢ విషయాలు బయలుపరచబడినవి. దేవుని వాక్యంతో బలపరచబడ్డాం, స్థిరపరచబడ్డాం. దేవుని వాక్యం ప్రార్థన లేని ఒక జనమును గురించి 2 వాక్యాలు నేను చెప్పదలుచుకున్నాను. మొట్టమొదటిగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో, మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో, లూకా సువార్త 8:26లో ఈ మూడిటి సారాంశం ఏంటంటే, ఒక దెయ్యము పట్టినటువంటి గెదరేనే దేశస్థుడు. ఆయన ఎవరంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వచ్చి తమ పాలుతేనలు ప్రవహించే దేశమునకు వెళ్ళబోయే ముందుగా యోర్దాను నది యువతలనే మాకు బాగున్నది, మేము ఇక్కడనే ఉంటాము, మా 2 గోత్రములు అని చెప్పేసి ఆ గదరేనీయుల గోత్రాలు నిలబడిపోయినాయి. ఆ గదరేనీయులు అంటే గాదీయుల గోత్రాలు. అవి మనం చూసుకోవాలంటే సంఖ్యాకాండం 34వ అధ్యాయం 15, 15 వచనాల్లో మనకు కనిపిస్తుంది. వాళ్ళు ఏమైపోయారంటే యువతల్ని నిలబడిపోయి వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా పందులు కాసుకునే వాళ్ళు అయిపోయారు. ఎందువల్ల చెప్తున్నానంటే, ఇది మనం కూడా ఈ కష్టకాలంలో ఈ 300 రోజుల్లో లేకపోతే ఈ యొక్క 10 నెలల్లో ఈ ఉదయకాలం యూట్యూబ్ ద్వారా దైవజనుల యొక్క వాక్యం లేకుంటే మన హృదయాలు చల్లారిపోయేసి మనం కూడా లోకమును బట్టి దేమా ఎలాగైతే ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడో అలాగా మనం కూడా వెళ్ళిపోయిండే వాడమేమో. అట్లా వెళ్లకుండా దేవుని యొక్క వాక్యంలో నిలబెట్టి మనలను కాచి కాపాడినటువంటి సంఘ పెద్దలకు, సంఘానికి, ఇతరులకు కూడా మనం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవుని యొక్క నామమున. కాబట్టి యోర్దాను యువతల్ని నిలిచిపోయారు. ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానం లేకుండా పందులు మందు మేపుకునేటువంటి వాళ్ళు అయిపోయారు. దేవుణ్ణి అడుగుతున్నారు, అయ్యా మీరు మమ్మల్ని విడిచి వెళ్ళండి అని. అలాంటి స్థితి రాకుండా దేవుడు మనల్ని వాక్యం ద్వారా స్థిరపరిచాడు. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. తర్వాత దేవుని వాక్యం వెలుగుతూ ఉండనిచ్చినటువంటి, దేవుని వాక్యం బోధించిన దైవజనులకు మరొక్కసారి కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తున్నాం. కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి విశ్వాస కుటుంబాలకు ఆర్థిక సహాయం కూడా చేశాం ఈ కరోనా సమయంలో సంఘం ద్వారా. అంతేకాక మెడికల్ నీడ్స్ ఉన్న వారికి ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నాం. ప్రత్యేక షెడ్యూల్ లేకపోయినా కాపర్లు యొక్క సహాయంతో కొందరు సహోదరులు రిస్క్ తీసుకుని ఆయా బ్రాంచెస్కి వెళ్ళి పరిచర్య చేస్తూ వచ్చారు. బోధకులకు దేవుని యొక్క కాపుదలను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. సుందరాపురం, మన్నేముత్తూరు మొదలైన స్థలాల్లో వేసవిలో అంటే ఈ కఠినమైనటువంటి కరోనా కాలంలో ప్రొవిజన్స్ సప్లై చేసాం, అంటే వస్తు రూపంలో. తర్వాత ధన సహాయం కూడా చేశాం. దేవుడు అటువంటి కృప సంఘానికి ఇచ్చాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ చిన్న యొక్క సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఎహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనం చదువుకుందాం. ఎజికియల్ చాప్టర్ 22:30. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిల్చుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినో ఒకడైనను కనబడలేదు. ప్రార్థన. ప్రేమగల ప్రభా, ఈ ధ్యానం మా కొరకు దీవించి వ్యూ చేసే మీ బిడ్డలను ఆశీర్వదించమని, మీరు మాతో మాట్లాడి మహిమను పొందుము, మీ సందేశముతో మమ్మలను దర్శించమని, ప్రోత్సాహపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఎహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు సెలవిచ్చినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎహెజ్కేలు గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయం 1వ వచనంలో 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గుర్చిన దర్శనములు నాకు కలిగాను. ఎహెజ్కేలు చెరకాలపు ప్రవక్త. ప్రజల మధ్య తానున్నాడు. దేవుడు తన వాక్కును అందించి నా ప్రజలకు చెప్పు అని అన్నాడు. మనం కూడాను
ఈ కరోనా పాండమిక్ చెరలో ఉన్నటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా దేవుని ప్రజలైనటువంటి మనం, దేవుడు తన ప్రజల మీదికి శ్రమ రానిచ్చాడు. లోకం మీదికి వచ్చిన శ్రమలో లోకస్తులు ఉన్నారు, దేవుని విశ్వసించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించినటువంటి వారు ఉన్నారు. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నేను దేశమును పాడు చేయకుండానట్లు. దేవుడు ఎలవ చేసినటువంటి పరిస్థితి, ఆ బానిసత్వము, ఆ శ్రమ వారిని చాలా హీన దశకు తీసుకుని వెళ్ళింది. దేవుడు ఏం కోరుతూ ఉన్నాడంటే, ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిల్చుటకును తగినవాడు ఎవడు అని నేను ఎంత విచారించినను అంటూ ఉన్నాడు. దేవుడు మన సమస్యకు ఒక సొల్యూషన్ ఆయన కలిగి ఉంటూ ఉన్నాడు. దేవుని దగ్గర ఒక జవాబు ఉంటూ ఉన్నది. ఆ జవాబు ఏమిటి అంటే, మొట్టమొదటిది ప్రాకారాన్ని దిట్టపరచాలి. ప్రాకారాన్ని దిట్టపరచాలి. ప్రాకారము అంటే పూర్వకాలం పట్టణాలకు కోటలు ఉండేటటువంటి, ఆ కోటలు ఎంత పటిష్టంగా ఉంటే ఆ కోట యొక్క ముఖద్వారం చాలా బలమైనదిగా ఉండేది. కోట ఎంత బలిష్టంగా ఉంటే శత్రువుకు దుర్భేద్యంగా అభేద్యంగా ఉంటుంది. మన ఆత్మీయ జీవిత ప్రాకారాన్ని మనం దిట్టపరచుకున్నప్పుడు శత్రువు ప్రవేశించలేడు. రెండవది వాల్, ఫోర్ట్. ప్రాకారం దేన్ని సూచిస్తుందంటే, వెలుపల ఏది ఉండాలి, లోపల ఏది ఉండాలి. పూర్వకాలం ఈ పట్టణపు గవిని గేట్ వేసే టైంకు ఎవరు లోపలికి రావాలో వారినే లోపలికి రానిచ్చేవారు, గేట్ క్లోజ్ చేసేవాళ్ళు. ఇక రాత్రిపూట గేట్ ఓపెన్ చేయరు, మళ్ళా ప్రాతకాలంలోనే ఉదయకాలంలోనే గేట్ ఓపెన్ చేసేవారు. పట్టణపు ప్రాకారపు గవిని వేయబడు వేళ అనేటటువంటి పదజాలం మనము పాత నిబంధనలో చూస్తాం. ప్రాకారం అనేది ఆధ్యాత్మిక జీవితానికి చాలా అవసరమై ఉంటుంది. విశ్వాసిలోనికి లేక దేవుని బిడ్డల కుటుంబంలోనికి ఏది రాకూడదో ప్రాకారము దానిని ఆపు చేస్తుంది. శత్రువు యొక్క దాడిని ఆపు చేస్తుంది. లోకం మన మీద దాడి చేసేటటువంటి పరిస్థితిని బలమైనటువంటి ప్రాకారం, ఎన్ని రోజులైనా ప్రాకారం వెలుపటు ఉండి ముట్టడి వేయవలసిందే కానీ అంత తేలిగ్గా బలమైనటువంటి ప్రాకారము కలిగినటువంటి పట్టణాన్ని స్వాధీనపరచుకోవటం ఎవరికైనా కష్టమే. పాత నిబంధన కాలంలో కొన్ని మాసాల పాటు కూడా శత్రురాజులు పట్టణ ప్రాకారము వెలుపల క్యాంప్ వేసినటువంటి వృత్తాంతాలు మనము రాజులు లేక దినవృత్తాంతాలు గ్రంథాల్లో చదవచ్చు. ప్రాకారాన్ని దిట్టపరిచేటటువంటి వాళ్ళు కావాలి. 22వ అధ్యాయంలోనే 28వ వచనంలో, జనులు కట్టిన మట్టి గోడకు గచ్చుపోత పూసేవారు కొందరు ఉన్నారట. మట్టి గోడకు గచ్చుపోత పూస్తే చూచేవారికి అది గచ్చుపోతలాగే కనబడుతుంది, కానీ మట్టి గోడకు సిమెంట్ పూసేమనుకోండి, సిమెంట్ గోడని భ్రమపడతారు, కానీ అది ఎక్కువ కాలం నిలవదు, దానికి స్ట్రెంగ్త్ ఉండదు కదా. కొంతమంది ప్రవక్తలు ఎలాగున్నారట, 28వ వచనం, దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు ఒట్టి సోదెగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపోత పూయివారై ఉన్నారు. దేవుడు చెప్పనటువంటివి, దేవుడు చూపించనివి, దేవుడు ప్రేరేపణనివి, సొంత ప్రేరేపణను బట్టి కొందరు సృష్టిస్తూ ఉంటారు. జాగ్రత్త, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మోసకరమైనటువంటి దర్శనాలను గురించి మాట్లాడేవారు ఉన్నారు. అటువంటి వారి ట్రాప్లో మనం పడకూడదు. గుర్తుపెట్టుకోండి. మోసకరమైనటువంటి దర్శనాలు చెప్పి మనుషులను భ్రమపరిచేటటువంటి వారు ఉన్నారు.
వారు దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు కాదు, భ్రమపరిచే ఆత్మచేత నడిపింపబడేవారు. ఇక్కడ మట్టి గోడకు గచ్చుపోత పూస్తూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితం లేదు, ప్రజలలో లేదు, నడిపించేవారిలో లేదు. అందుకే దేవుడు వెదుగుతూ ఉన్నాడు. ఎవరైనా నా చిత్తాన్ని నెరవేర్చేవారు, ప్రాకారాన్ని దిట్టపరిచేటటువంటి వారు ఉన్నారా? ఈ దినాల్లో మనం దేవుని స్తుతించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకుంటూ ఉన్నాం. ఈ దినం ఋష్యేంద్ర తన సాక్ష్యం చెప్పాడు. అన్యుల్లో నుండి ప్రభువును తాను నమ్మాడు. తన తల్లిదండ్రులు ఇంకా వారి పద్ధతిలోనే వారి దేవుళ్ళను వారు పూజించుకుంటూ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఒకే ఇంట్లో నివసించిన వారి పద్ధతి వారిది, ఈ కుమారుని పద్ధతి కుమారునిది. ఆశ్చర్యం కదా. చాలా సహనం కావాలి, పరమత సహనం. తాను తన భార్య తన ఇద్దరు కుమార్తెలు నమ్మకంగా దేవుని సన్నిధానానికి వస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యాన్ని విని పాప క్షమాపణ రక్షణ అనుభవంలోనికి వారు వచ్చారు. ఎంత సంతోషకరమైనటువంటి విషయం. దేవుడు దర్శిస్తూ ఉన్నాడు వ్యక్తులను. మనము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ కరోనా కాలంలో దేవుడు ఆ కుటుంబాన్ని కూడా బలపరిచి కాపాడినటువంటి విధానం తాను సాక్ష్యం పంచుకున్నాడు. కీర్తనకారుడు దావీదు 8వ కీర్తనలో చెప్పిన రీతిగా మనము ప్రాకారాన్ని దిట్టపరచాలి అనేటటువంటి ఆ కాన్సెప్ట్ మనం తీసుకుని కీర్తన గ్రంథం 8వ కీర్తనలో దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేటుకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఇది కోట, ప్రాకారం, స్తుతి దుర్గము. స్తుతి దుర్గము ఎందుకు? శత్రువు యొక్క దాడిని ఆపివేయటానికి. శత్రువు యొక్క దాడిని ఆపివేయటానికి. కనుక దేవుడు స్తుతి దుర్గం మనకు అనుగ్రహించాడు. ప్రాకారాన్ని దిట్టపరచటము అంటే ప్రభు సన్నిధానంలో చాలినంతగా మనము దేవుని స్తుతిస్తూ మనము ఆయనను ఆరాధించాలి. దేవుడు చేసిన మేళ్లను బట్టి దేవునికి మనపూర్వకమైనటువంటి స్తుతి మనం చెల్లించాలి. యేస్కేలు గ్రంథం 22:30 వచనంలో 2వ మాట, బద్దలైన సందులలో నిల్చుటకు తగినవాడు. బద్దలైనటువంటి సందులు, బండ సందులు. దేవునికి విజ్ఞాపనకర్తలు కావాలి. ఆ వ్యక్తివి నీవే అవుతావా? నీవు తీర్మానం చేసుకుంటావా? 3 వ్యక్తులను నేను మీకు జ్ఞాపకం చేయగోరుతూ ఉన్నాను. నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే యెహోషువలు కొండ దిగి వారు వచ్చేటటువంటి ఆ సమయాల్లో నిర్గమకాండం 32వ అధ్యాయం దేవుడు మోషేతో కొండ మీదే చెప్పాడు, నీవు దిగి వెళ్ళు. 32:7 నిర్గమ. ఈ ప్రజలు చెడిపోయారు. దేవుడు అన్నాడు, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు అన్నాడు. అప్పుడు మోషే ఏమంటూ ఉన్నాడంటే, వాళ్ళు నా ప్రజలు కాదు ప్రభువా, నీ ప్రజలు అన్నాడు. 11వ వచనం, యెహోవా నీవు నీ మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపం మండనేరు. వాళ్ళు నా ప్రజలు కాదయ్యా, నీ ప్రజలే అన్నాడు. నీ జనాంగం అన్నాడు. అడ్డుపడ్డాడు. దేవుడు ఏమన్నాడు? 10వ వచనం, నీవు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా, బహుశా మనమైతే ఆ ప్లేస్లో ఉంటే ఆమె అని ఉండేవాళ్ళు మేము. దేవ అట్లానే చేసేదేవా, తొందరగా చేసేదేవా అనేవాళ్ళు మేము. కానీ అది దేవుని మనసు కాదు, అది సరైనటువంటి విశ్వాసి మనసు కాదు.
దేవుని బిడ్డల మనసు అలాగ ఉండకూడదు. కాబట్టి మోషే అడ్డుపడ్డాడు. మోషే అడ్డుపడి బ్రతిమలాడాడు. 12వ వచనంలో, నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు ఈ ప్రజలకు ఈ కీడు చేయక అని దేవుని బ్రతిమలాడుతూ ఉన్నాడు. ఎందుకంటే 12వ వచనం మొదటి భాగం, ఆయన కొండల్లో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొని వాళ్ళను చక్కని రీజనింగ్ దేవుని ముందుకు తెచ్చాడు. సరే దేవా, నువ్వు నాశనం చేస్తావు, ఐగుప్తీయులు ఏమంటారు, లోకస్తులు ఏమంటారు, ఏ దేశంలో వీరు బానిసలుగా ఉన్నారో ఆ దేశంలో నుండి బయటకు వచ్చినటువంటి వీరిని మా దగ్గర ఉంటే వాళ్ళు బానిసలుగానైనా బ్రతికుండేవాళ్ళు, వాళ్ళకి వేళకు తిండి పెట్టి వాళ్ళ చేత మేము బాండెడ్ లేబర్ మేము చేయించుకునేవాళ్ళం, మా పట్టణాలు కట్టించుకునేవాళ్ళు, దాసులుగా దాసీలుగా మాకు జీవితకాల పర్యంతం వాళ్ళు మాకు బానిసత్వం చేసేటటువంటి వారు. ఇప్పుడు చూడండి, వీళ్ళ దేవుడు వారిని విడిపించాను అని చెప్పినటువంటి దేవుడు వాళ్ళని నాశనం చేశాడు అంటారు. దేవా, దయచేసి నీవు వారిని నాశనం చేయకూడదు అని అడ్డుపడ్డాడు. అందుకే కీర్తనకారుడు 106వ కీర్తనలో ఈ మాట అన్నాడు. 106వ కీర్తన 23వ వచనం, అప్పుడు ఆయన నేను వారిని నశింప చేసేదనను, అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకునిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. గమనించండి, దేవా దయచేసి ఇక ఈ పాండమిక్ తొలగిపోయేటట్లు చేయి. మన ఆంధ్రాలో కొంత తక్కువగానే ఉన్నది, కానీ ఇంకా కొన్ని ప్రపంచ దేశాల్లో దీని వేవ్ కనబడుతూ ఉన్నది, థర్డ్ వేవ్ కనబడుతూ ఉన్నది, మారినటువంటి దీని స్ట్రెయిన్స్ కనబడుతూ ఉంది. మనము ఎంతైనా ప్రార్థన చేయాలి. ఓ ప్రక్క వ్యాక్సినేషన్ జరుగుతూ ఉన్నది ప్రక్రియ, సెకండ్ డోస్ కొరకు కూడా కొందరు సిద్ధపడుతూ ఉన్నారు, ఇంకా అందరికి మొదటి డోస్ అందాలి. మనము ఒక పీరియడ్లో నుండి, ఒక ఫేజ్లో నుండి మనం వెళుతూ ఉన్నాం. దేవునికి బండ సందుల్లో నిలిచి దేవునికి విజ్ఞాపన చేసేటటువంటి వారు కావాలి. మనము ఆదికాండం 18వ అధ్యాయంలో భక్తుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము దేవుని సన్నిధిని నిలిచి సొదొమ గొమొర్రాల మీదికి తాను తీర్పు తీర్చడానికి వెళుతూ ఉన్నానని దేవుడు చెప్పిన మాటను బట్టి ఆదికాండం 18:23 దేవునితో మాట్లాడటం మొదలుపెట్టి, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా అని మొదలుపెట్టి దేవునితో మాట్లాడుతూ మాట్లాడుతూ తగ్గించుకుంటూ చిట్ట చివరకు ఆఖరి వచనంలో 32వ వచనంలో, ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకుండా నన్ను. మనం ఈ దినాల్లో ప్రార్థన చేయవలసింది, దేవా, ప్రపంచం యొక్క అన్ని దేశాల్లో మిమ్మల్ని నమ్మినటువంటి వారు ఉన్నారు, విశ్వాసులైనటువంటి వారు ఉన్నారు. ఈ పాండమిక్ నమ్మనటువంటి వారిని, కొందరు నమ్మినటువంటి వారిని కూడా బహుగా బాధిస్తూ ఉన్నది, కొందరు మరణిస్తూ ఉన్నారు. దయచేసి నీ ప్రజలను బట్టి ఆ పట్టణాలను, ఆ దేశాలను స్పేర్ చేయవా, కాపాడవా, కృప చూపించవా అని చెప్పి మనము దేవుని సన్నిధానంలో ఎంతైనా ప్రార్థింప బద్ధులంగా ఉంటూ ఉన్నాం. దయచేసి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకోనండి. అబ్రహాం చాలా ప్రార్థన చేశాడు. చాలా విజ్ఞాపన చేశాడు. ఒకవేళ అబ్రహాం విజ్ఞాపన చేసి ఉండకపోతే లోతు కూడా కుటుంబంతో బయటకు వచ్చేవాడు కాదు, లోతు కూడా నశించిపోయి ఉండేవాడు. చూచారా? మనము ప్రార్థించాలి, దేవుని సన్నిధానంలో విజ్ఞాపన చేయాలి. అలాగే సంఖ్యాకాండంలో అహరోనును గూర్చినటువంటి భాగం మనము జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలీల యాత్ర జీవితంలో సంఖ్యాకాండ గ్రంథం 16వ అధ్యాయంలో ఇశ్రాయేలీల యొక్క సమాజం వారు సనగటం మొదలుపెట్టారు. ఆ 16వ అధ్యాయ ప్రారంభంలో
కోరహు, దాతాను, అబీరాము, ఓను, ఇంకా 250 మంది నాయకత్వానికి మోషేకు వ్యతిరేకంగా లేచారు. వ్యతిరేకంగా లేచినటువంటి వారి మీదకి దేవుని తీర్పు వచ్చింది. అందువలన సంఖ్యాకాండం 16వ అధ్యాయం 41వ వచనంలో, మరునాడు ఇశ్రాయేలీల సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి. చంపింది ఎవరు? దేవుడే కదా. వారు దేవుని ప్రజలే. మరి దేవుడు ఎందుకు చంపాడు? వీరి మీద ఎందుకు సణగాలి? సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారము వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను, యెహోవా మహిమయు కనబడెను. 43వ వచనం, మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడి. క్షణంలో దేవుడు ఎలా నాశనం చేస్తాడు? చేయగలడు ఆయన. ఒక క్షణం చాలు ఆయన. ఇది అతిశయోక్తిగా చెప్పిన మాట కానే కాదు. జస్ట్ ఎ సెకండ్. దేవుడు అంత తక్కువ కాలంలో, 1 నిమిష కాలంలో దేవుడు లక్షల మంది ప్రజలను ఆయన మరణానికి అప్పగించగలడు సుమా. దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటుంది? మనిషి అనుకుంటాడు నేను చెప్పినట్టు దేవుడు చేయాలనుకుంటాడు. దేవుడు చేసిన మట్టి మనుషులం మనం. ఏదో కుమారుడు కుమార్తె అని చెప్పేసేసి నీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడని నీ వాడిన ఆటల్లా ఆడమంటే దేవుడు నువ్వు చెప్పినట్టు చేస్తాడా? మనం మన హద్దులు దాటిపోతూ ఉంటాం. చాలా మార్లు మనం హద్దులు దాటిపోతూ ఉంటాం. భక్తిలో వచ్చేటటువంటి పరవర్షంలో బహుశా పరాకాష్ట అనుకుంటాను నేను. మేము దేవుని బిడ్డలం కాదా? నేను చెప్పినట్టు దేవుడు ఎందుకు చేయడు? చెయ్యాలి కదా. చెయ్యాలా? అసలు దేవుని చిత్తం నీకు అర్థమైందా? దేవుని ఉద్దేశం నీకు అర్థమైందా? దేవునితో సహవాసం నీకు కుదిరిందా? దేవుని ఆత్మను సమృద్ధిగా కలిగి ఉన్నావా? వారు సణిగితేనే దేవుడు సహించలేకపోయాడు. నశింప చేసేటంత కోపం దేవునికి వచ్చింది. అయితే వీరు అడ్డుపడ్డారు. చూడండి 46వ వచనం, అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయు. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టెనని అహరోనుతో చెప్పగా. మోషే కనపడుతుంది. వైరస్, పెస్టిలెన్స్ ప్రారంభం అయిపోయింది. ఓ ప్రక్క మనుషులు చస్తూ ఉన్నారు. అయితే అది స్లోగా జరుగుతున్నది ప్రాసెస్. ఒక్కొక్కరు ఒరిగిపోతూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు, వెంటనే ప్రాణం పోతూ ఉన్నది. విత్ ఇన్ మినిట్స్ మోషేకి అర్థమైపోయింది. 47వ వచనం, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజపు మధ్యకు పరుగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలు పెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. దేవునికి ధూపం వేయటం సువర్ణ ధూపార్తి, గోల్డెన్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ మనం ప్రత్యక్ష గుడారంలో జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి ఇంపైనటువంటిది సువాసన. దేవుని స్తుతించుట, ఆయన గుణలక్షణములు ఎత్తి మనిషి తనను తాను తగ్గించుకొని ఇక్కడ దేవుని చిత్తానికి, దేవుడు ఏర్పరిచినటువంటి నాయకత్వానికి వ్యతిరేకంగా పిల్లలేమి, పెద్దలేమి, యవనస్తులేమి, పురుషులేమి, స్త్రీలేమి, వృద్ధులేమి అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు. అందుకే సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచ్చు. అంటే వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది వీళ్ళ బంధువులు ఉన్నారు. వాళ్ళు కాలిపోయారు.
వీళ్ళకి చాలా కష్టం వేసింది. చూచారా, అది దేవుని తీర్పు అని వీళ్ళకి అర్థమైనప్పుడు వీళ్ళు జాగ్రత్త పడవద్దా? మమ్మల్ని ఏం చేస్తాడులే దేవుడు అనుకున్నారు, వాళ్లే కదా అని వీళ్ళ మీద సనగటం మొదలుపెట్టారు, మోషే అహరోనుల మీద. జాగ్రత్త సుమా, జాగ్రత్త సుమా. దేవుని స్తుతించనందువలన చాలా తెగులు, కీడు వ్యాపిస్తుంది. అందుకే ధూపం వేయటం మొదలుపెట్టి తెగులు ఎప్పుడైతే ప్రజల్లో ప్రారంభమైందో, కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాను. ఈ దినాల్లో మనం దేవుని స్తుతించడానికి మనం సమయం తీసుకుంటున్నాం. ఈ దినం సహోదరుడు మోహన్ రావు గారు కూడా తాను స్తుతి తర్వాత అనుభవాలు ఈ కరోనా దినాల్లో మరి విశేషంగా మాసాలు ఎప్పుడో 1-2 ఆదివారాలు ఎక్కడ మీరు ప్రార్థన పెట్టకూడదు, సమాజంగా కూడకూడదు అని మున్సిపాలిటీ వాళ్ళు మైక్ అనౌన్స్మెంట్ చేసిన దినాల్లో తప్ప మిగిలినటువంటి దినాల్లో కొద్దిమందిగా నిబంధనలన్నీ పాటిస్తూ గ్రామాల్లో సహా ఎంతో జాగ్రత్తగా మనం దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ వచ్చాం. ఎందుకంటే ఈ తెగులు వైరస్ ఆగిపోవాలంటే దేవుడే దీన్ని స్టాప్ చేయాలి. ఇక్కడ అహరోను పరిగెత్తి 48వ వచనం, అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగేను. మనం దేవుని స్తుతించుట, ప్రార్థించుట. ఈ కరోనా దినాల్లో సహోదరులు కొందరు చాలా రిస్క్ తీసుకుని మాతో కలిసి పరిచర్యలో ఆయా బ్రాంచెస్కు ఆదివారాలు వెళ్ళి వచ్చే విషయాల్లో కూడాను ఇతర కార్యక్రమాల్లో వారు ఎంతో రిస్క్ తీసుకున్నారు. మోహన్ రావు గారు ఎంతో ఈ విషయాల్లో నాకు సహకారాన్ని అందించి బలపరిచారు. అందుకే వారు కూడా ఈ దినం మనతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఆర్థిక విషయాల్లోనేమి ఇంకా ఇతర రీతులుగానేమి వారికి చేయగలిగినటువంటి సహాయం అంతా చేయటానికి కూడా ప్రభు కృపించాడు. మనం దాటి వచ్చినటువంటి ఈ తెగులు సాధారణమైనదిగా ఎంచకండి, సాధారణమైనదిగా ఎంచకండి ప్రియమైనటువంటి వారలారా. అది పూర్తిగా 100% నివారణ అయింది. దాని యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. పూర్తిగా దాని యొక్క దుష్పరిణామాలు కూడా సమసిపోయినాయి అని అనుకోకూడదు మనం. అయితే దేవుని కృపను బట్టి ఇంత మటుకు మనం కాపాడబడ్డాం. దేవునికి మనము స్తుతి చెల్లింపబద్ధులంగా ఉంటాం. ఈ దినాల్లో మరి బండ సందుల్లో నిలిచి అక్కడైతే పాత నిబంధనలో యెహెజ్కేలు కాలములో ఆ ప్రశ్న వేయబడింది. ఏమని? బండ సందుల్లో నిలిచేటటువంటి వ్యక్తి 30వ వచనం, నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినో ఒకడైనను కనబడలేదు. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిజమైనటువంటి విజ్ఞాపనకర్త. హెబ్రీలకు వ్రాయబడినటువంటి పత్రికలో 7వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సో గొప్ప విజ్ఞాపనకర్త ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు బలాన్ని, స్థిరత్వాన్ని, భద్రతను ఇచ్చేటటువంటి ప్రభు. ఆయనను మనము స్తుతింపబద్ధులం. నీవు ప్రభు ఎలాగ విజ్ఞాపన చేశాడో మనం కూడాను మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబాలు, మన బంధువులు, మన స్నేహితులు, మన ప్రాంతం వారు, మన సంఘం వారు, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు, ప్రపంచం కొరకు సహా మనం ప్రార్థించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు. ఈ ప్రాతకాల సమయంలో ప్రాకారమును దిట్టపరిచే వారంగా అలా బండ సందులలో నిలిచి మేము విజ్ఞాపన చేసేటటువంటి వారంగా మీకు ఇష్టమైనటువంటి కార్యాన్ని చేసి, దావీదు భక్తుడేమి అలాగ పాత నిబంధనలో మరి విశేషంగా అబ్రహాము సొదొమ గొమొర్రాల కొరకు విజ్ఞాపన చేసినట్టు
అలాగే అహరోను తెగులు నివారణ అవటానికి ప్రాయశ్చిత్తం తాను చేసిన రీతిగా మేము కూడా మీ కొరకు మేము బండ సందుల్లో నిలువబడేటటువంటి వారంగా ఉండటానికి మీ కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగూ మోషే ఎలాగైతే కొండ దిగిరాక మునుపు ప్రజల కొరకు తాను అడ్డుపడి దేవుని బ్రతిమలాడాడో అలాగూ మేము బ్రతిమలాడటానికి కృప దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. స్తుతిని విజ్ఞాపన భారాన్ని మాలో అధికం చేయమని వీ చేస్తున్న మీ బిడ్డలందరినీ దీవించమని ఆశీర్వదించమని మీ కృపకు అప్పగించుకుంటూ స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో వేడుచు నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక, ఆమేన్. ప్రియమైన వారులారా, ఆదివారం ఉదయకాలం యథారీతిగా ఆన్లైన్ వర్షిప్ ఉంటుంది. 10 గంటలకు మందిరంలో యథారీతిగా నిబంధనలు పాటిస్తూ ఆరాధన కొరకు మనం చేస్తాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.